ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు ఇస్తుందని ఎవరూ ఊహించలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2-3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏ అంటే ఏపీ, పి అంటే పోలవరం. ఈ రెండు నిర్మాణాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా అందుకు పూర్తి సహకరిస్తుందని అన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం. ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది ఈ రోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్. జనరల్ గా ఏ స్టేట్ లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్ ని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికి కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్ ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్రలో లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గనక ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. అదే విధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి ఈ రోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్ కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. కాలేయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రపంచ హెపటైటిస్ డే సందర్భాన్ని పురస్కరించుకొని
ఆదివారం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి అమరవీరుల తోపం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. అందరికీ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ B and C ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ B and C గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ B వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. TB ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎస్పెషలీ దోస్ హూ ఆర్ డ్రింకింగ్, హ్యాబిచువల్ డ్రింకర్స్, దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేటల్. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి. దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన AMC ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ అస్ ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ అండ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వాకథాన్ అండ్ ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీందర్ ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గిరినాథ్ గారు ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్, ఎస్పెషలీ హెపటైటిస్ B and C. మీకు అందరికీ తెలుసు, ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ హెపాటిక్ డిజీజ్ విచ్ ఈజ్ ఫ్యామిలీస్ మీద కానీ సోషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ హోల్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అట్ లార్జ్. అది కాకుండా అదర్ కాజెస్ లైక్ డ్రగ్ అబ్యూస్ కానీ నీడిల్స్ వాడినప్పుడు కూడా ఈ హెపటైటిస్ B, C వచ్చే అవకాశం ఉంది. వాటికి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మోస్ట్ అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. B, C పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రెగ్యులర్గా, ఈవెన్ కొన్ని డ్రగ్స్ క్రానిక్ హెపటైటిస్, సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ రాకుండా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మైక్రోబయాలజీ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ముందు తీసుకెళ్ళొచ్చు కదా. శారద అనే మహిళ ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందింది అని క్రైమ్ డీసీపీ ఏ వెంకటరత్నం తెలిపారు. ఆమె ఫిర్యాదుతో 3 కేజీల వెండి, 6 తులాల బంగారం, 45,000 పోయినట్లు కేసు నమోదు చేశామని అన్నారు. 3 రోజులు నిందితుడు గుర్రపు శివను అరెస్టు చేసినట్లు తెలిపారు. పెదవాళ్ళ తేరు
ఎంవిపి కాలనీలో 22/7/24 నైట్ అంటే తెల్లవారుజాము 23 ఆ మధ్యలో ఒక గ్రేవ్ అఫెన్స్ జరిగినట్టుగా శారద అనే ఆవిడ కంప్లైంట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని 327/2024 క్రైమ్ నంబరు అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 అండ్ 305 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పోయింది ఏంటంటే వెండి ఎక్కువగా పోయింది. వెండి సుమారు 3 కేజీలు వెండిగా మరియు సుమారు 6 తులాలు బంగారం పోయినట్లుగా 45,000 క్యాష్ పోయినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. సో ఆ ప్రాతిపదికన వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏసీపీ జోన్ 1 ఏసీపీ వెంకట్రావు గారు, అదేవిధంగా సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే ఎంవిపి ఎస్ఐ గారు అయినటువంటి జగదీష్ అండ్ ఆ ఐడి టీము అంతా కలిసి దీని మీద చాలా త్వరగా వర్కౌట్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ముద్దాయిని వెంటనే పట్టుకోవడం కూడా జరిగింది. ముద్దాయిని 26వ తారీఖున అరెస్ట్ చేసి అతని వద్ద ఉండేటటువంటి మొత్తం బంగారం అలాగే అమౌంట్ వచ్చి 31,200 రూపాయలు, అలాగే బంగారాన్ని 36 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాము. వెండి వచ్చి 2 కేజీల 603 గ్రాముల వెండి, అంటే మొత్తము ఇంటాక్ట్గా వెండి అయితే రికవరీ చేయడం జరిగింది. బంగారం కూడా వాళ్ళు కొంచెం అంటే ఐటమ్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్ని రికవరీ చేశాము. కొంచెం వెయిట్లో తేడా ఉన్నది. మరియు ఒక 2 వస్తువులు ఇందులో మిస్ అయ్యేవి. ఒక గాజు 11 గ్రాములు, చిన్న చైన్ ఒక 4 గ్రాముల చైన్ ఒకటి మిస్ అయ్యింది. సో పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ రికవరీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ క్యాష్ 31,200 రూపాయలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇంటాక్ట్గా ప్రాపర్టీ అంతా అయితే మాత్రం రికవరీ చేశాము. వాడు ఓల్డ్ అఫెండరు, వాడి పేరు గుర్రపు శివ. అతను ఎంవిపిలో షీట్ హోల్డరు. ఇంతకు ముందు కూడా అనేక హెచ్బిల్లో ఉన్నాయి ఆయన మీద. మన జిల్లాలోనే కాకుండా విజయనగరం జిల్లాలో కూడా అనేక అఫెన్సులు చేశాడు. అతని మీద ఇప్పటి వరకు సుమారు ఒక 18 కేసులు నమోదయ్యేవి. వెంటనే అతన్ని కస్టడీకి తీసుకొని అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. వైజాగ్ పోర్టులోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు వచ్చాయని, అప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని దుమ్మెత్తిపోశారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది సాక్షాత్తు బీజేపీ పార్టీ అధ్యక్షురాలకి సంబంధికులు అని ఆరోపణలు కూడా వచ్చాయి. 25,000 కోట్లు అంటే మాటలు కాదు కదా. ఈరోజు నేను డిమాండ్ చేసేది ఏంటంటే, అధికారంలో ఉన్న పెద్దల్ని, కొత్తగా ఎన్నికైన ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో దీని గురించి ప్రశ్నించండి. దీనిలో వాస్తవాలు ఎంత, ఎవరెవరు ఇందులో ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని బొత్స సత్యనారాయణ అన్నారు.
వీటిని అన్వేషించి ఇక్కడికి వచ్చిన దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం అందరం కూడా. మేము అప్పుడు నేను అధికారం ఉన్నా, నేను అదే చదివాను, సామాన్యులు చదివారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో. దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి ఏం పేరు రవిశంకర్ అయ్యారు వచ్చి ఆ డాగ్స్ని పట్టుకుని వెళ్ళి ఇది కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్య ఏక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడొచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాట్ ఎవర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు. కేంద్ర బడ్జెట్ కార్మిక, కర్షక, ఉద్యోగులకి వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద ఆదివారం ఆందోళన నిర్వహించారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి 4,000 కోట్లు తగ్గించినట్లు తెలిపారు. ఉపాధి పనుల మీద చిన్న సన్నకారు రైతులు ఈరోజు వేసవి కాలంలో జనవరి నుంచి జూన్ వరకు ఆ పనులు చేసుకుని గంజిదాగైనా బతికేటువంటి ఉపాధి పథకాన్ని ఈరోజు నీరు గారుస్తూ ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో దాని కేటాయింపుల్ని తగ్గిస్తూ ఈ సంవత్సరం 4,000 కోట్ల రూపాయలని తగ్గించారు. అలాగే వ్యవసాయ ఆధారితటువంటి పరిశ్రమలు ఈరోజు మన ఉమ్మడి విశాఖ జిల్లాలో
4 ఫ్యాక్టరీలు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు, 3 ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీ మాత్రమే తిరుగుతుంది. దాన్ని ఆధునీకరిస్తామని, దానికి నిధులు కేటాయిస్తామని, సహకార రంగాన్ని అభివృద్ధి చేస్తామని మాటలు మాత్రం చెప్తున్నటువంటి ప్రభుత్వాలు వాటికి నిధులు కేటాయించట్లేదు, ఆధునీకరించట్లేదు. రైతాంగానికి నష్టం వచ్చే విధానాలని చేపడుతున్నారు. అలాగే ఎరువులు, పురుగు మందులు, అలాగే విత్తనాలు, వీటి మీద సబ్సిడీలు తగ్గించారు. రైతులు వాడేటువంటి ప్రతి వస్తువు మీద సబ్సిడీ తగ్గించారు. అట్లా ధరలు విపరీతంగా పెంచుతున్నారు. దానివల్ల ఏదైతే రైతు పండించిన పంట ఉందో ఆ పంట గిట్టుబాటు ధర అనేది ఇవ్వట్లేదు. ఉదాహరణకి వరికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ముందే వరి కనీస మద్దతు ధర 2,300 రూపాయలుగా క్వింటాల్కి వాళ్ళు ప్రకటించారు. వాస్తవానికి ఒక క్వింటా ధాన్యం పండించాలంటే రైతుకు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ విధంగా ఇవ్వట్లేదు. పక్కనే కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 2,300కి అదనంగా వాళ్ళు 800 రూపాయలు కలిపి అక్కడ రైతాంగానికి ఇస్తా ఉంటే కేంద్రం మాత్రం రైతు ఇచ్చేటువంటి ఈ కనీస మద్దతు ధరని ఇవ్వట్లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఏదైతే పంట పండించడానికి పెట్టుబడి అవుతుందో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వాటికి తోడు పెట్టుబడి, దానికి అదనంగా శ్రమ, ఇవన్నిటినీ కలిపి పెట్టుబడిగా చూసి 150 రూపాయలు కలిపి ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ చెప్పింది. పార్లమెంటు సమీపంలో ఢిల్లీలో